వీళ్ళ తండ్రికి కూడా ఒక బెంచ్ కారు ఉన్నది. వీళ్ళందరూ కూడా ఈ అమ్మాయి కుటుంబం కూడా పేద కుటుంబం కాదు, బాగా డబ్బున్న కుటుంబం నుంచి వచ్చింది. తల్లికో కారు ఉంది, తండ్రికో కారు ఉంది. వీళ్ళ అమ్మ నిన్న పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు ఫార్చ్యూనర్ కారులో వచ్చింది. ఫార్చ్యూనర్ కారులో వచ్చిన తల్లి తన బిడ్డకు న్యాయం కావాలని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్కు వస్తే పోలీసులు వెంటనే కేసు రిజిస్టర్ చేయలేదు. తెలంగాణ ప్రజలారా గమనించండి, కేసీఆర్ గారి టైంలో ఈ విధంగా లేదు. కేసు వచ్చిందంటే ముందు బుక్ చేయాలి, దాని తర్వాత ఏమైనా మాట్లాడాలి. ఆమె వస్తే ముందు ఒక ఎస్ఐ మాట్లాడతాడు. ఆ ఎస్ఐ పేరు నేను చెప్పాను. ఎస్ఐ మాట్లాడతాడు, దీనిలో పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు కదా, కేసు కంప్లైంట్ చేంజ్ చేయండి. సిఐ మాట్లాడతాడు, కేసు బుక్ కాదు. నిన్న సాయంత్రం దాదాపు 8 గంటలు తల్లి బిడ్డ కోసం, బిడ్డకు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ దగ్గర తిరుగుతుంది. రాత్రి ఎప్పుడో ఆ కేసు ఎఫ్ఐఆర్, ఇంకా దానికి ఎఫ్ఐఆర్ బయటికి రాలే, పోక్సో కేసు కాబట్టి ఆ అమ్మాయి ఐడెంటిటీ ప్రొటెక్ట్ చేయడం కోసం పోలీసులు ఎఫ్ఐఆర్ రిలీజ్ చేస్తారేమో, రిలీజ్ చేయడం లేదేమో. కానీ గౌరవ సిపి సైబరాబాద్ గారు, మీరు ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఫోటోలు తీస్తున్నారు, అదేవిధంగా ట్విట్టర్లో పోస్ట్ చేస్తున్నారు. దీని మీద కూడా ప్రెస్ మీట్ పెట్టండి కదా. బండి సంజయ్కి ఒక న్యాయమో పేదోళ్ళకి ఇంకో న్యాయం ఉండదు కదా. బండి సంజయ్కి ఒక న్యాయమో మా బోధన్ ఎక్స్ఎమ్మెల్యే షకీల్ భాయ్కి ఇంకొక న్యాయం ఉండదు కదా. ఆయన కొడుకు నేరానికి తీసుకొచ్చి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో పడి తొక్కిర్రు కదా. ఇప్పుడు ఆయన విపరీతంగా వేధిస్తున్నారు కదా. మరి షకీల్ విషయంలో ఒక న్యాయం, మీడియా లీకులు. మరి ఇలా బండి సంజయ్ విషయంకి వచ్చే వరకు ఇంకొక ఇదేంది? మరి వెంటనే ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి కదా. వెంటనే ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి కదా. ఎందుకు చేయడం లేదు? మెజిస్ట్రేట్ ముందే రికార్డ్ చేయాలి కదా. ఎందుకంటే అవతలి వ్యక్తి కేంద్ర హోంశాఖ మంత్రి కొడుకు. ద పర్సన్ ఈజ్ ద అలెజ్డ్ అక్యూజ్డ్ ఈజ్ నన్ అదర్ దెన్ ద సన్ ఆఫ్ యూనియన్ హోమ్ మినిస్టర్ మిస్టర్ బండి సంజయ్ కుమార్. Why haven't you recorded the statement of the victim with the help of a magistrate according to 183 BNSS? ఎందుకు మీరు 183 BNSS అంటే 164 CRPC ఇప్పుడు 183 BNSS అయింది. ఎందుకు ఆమె స్టేట్మెంట్ మీరు కెమెరాలో రికార్డ్ చేయలేదు? సైబరాబాద్ పోలీసులు ఆన్సర్ చెప్పాలి. చేస్తే చేసినామని ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. తెలంగాణ ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తూ ఉన్నారు. రేపు గౌరవ నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి పక్కన ఈ బండి సంజయ్ కూర్చోబోతున్నాడు. రేపు బీజేపీ వాళ్ళు వేలాది మంది మహిళలను తరలించబోతున్నారు. వాళ్ళందరికీ ప్రధానమంత్రి సమాధానం చెప్పాలి. నా పక్కన కూర్చున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు సచ్చిలుడా, లేకపోతే చెడ్డోడా, లేకపోతే ఇంకేందో నేరస్తుడా, ఆ విషయాలన్నీ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు రేపు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. చెప్పకపోతే బీజేపీలో ఉండే మహిళా నాయకురాళ్ళందరూ మీరు భవన్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుడు కాదు, మీ సోషల్ మీడియా వింగ్తోని ఫేక్ నెరేటివ్లు పెడిల్ చేసుడు కాదు. రేపు గౌరవ నరేంద్ర మోడీ గారిని, బండి సంజయ్ గారిని, అమిత్ షా గారిని మీరు అడగాలి, ఇది నిజమేనా? సో అతి కష్టం మీద 8 గంటలు వెయిట్ చేస్తే ఆమెకి ఎఫ్ఐఆర్ చేసిండ్రు. ఆ ఎఫ్ఐఆర్ ఇంతవరకు బయటికి రిలీజ్ చేయలే. ఎందుకు రిలీజ్ చేయడం లేదో అది మీకే వదిలేస్తున్నాం. అమ్మాయి పేరుంది కరెక్టే, రిలీజ్ చేయడం లేదు అనుకుందాం ఫర్ వైల్. కానీ మీరు ప్రెస్ మీట్ అన్న పెట్టాలిగా, మీ ఇన్స్పెక్టర్ అన్న పెట్టాలి, ఏసీపీ అన్న పెట్టాలి, లేకపోతే మీ సిపి అన్న పెట్టాలి, లేకపోతే మీ పిఆర్ఓ అన్న పెట్టాలి. ఎవరు పెట్టలేదు. ఓకే, సో ఇక విషయానికి వస్తే